ఏంటి ఇంత చిన్న సర్వీస్కి అంత దూరం వెళ్ళాలా? అసలు విషయం ముందు చెప్తాను, ముందు ఈ వీడియో చూడండి. చూపిస్తాను. పాపం చేతులు వస్తే పార్లర్ సర్వీస్ ఉందని నంద్యాలకు వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ మాట అనిందనమాట, ఏంటి అంత చిన్న సర్వీస్ కోసం అంత దూరం వెళ్ళాలా అనేసి. మనల్నే నమ్ముకొని ఉంటారండి కొంతమంది, మనతో తప్ప ఎవరితోటి ఫేషియల్స్ కానీ అవి ఏం చేయించుకోరు. వాళ్ళ కోసమని తను నైట్ కాల్ చేసి 8:30కి అక్క నాకు రేపు ఎల్లుండి ఫంక్షన్ ఉంది, నాకు ఫేషియల్ కావాలి, వ్యాక్సిన్ కావాలి, నాకు మా సిస్టర్కి ఇద్దరికి కావాలి. తను నా దగ్గర తప్ప ఎక్కడ చేయించుకోదనమాట. నాకు నంద్యాలలో ఉన్నప్పటి నుంచి తను పరిచయం, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇంకెక్కడ చేయించుకోదు, నన్నే అడుగుతూ ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే నేను వెళ్తానమాట. ఈరోజు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేసి ఇంకా తను రేగి ఒడియాలు చేసిందనమాట, వాళ్ళ మమ్మీ తను ఇద్దరు కలిసి. అవి టేస్ట్ చేశాను, చాలా రోజుల తర్వాత తిన్నాను అనమాట. తనే స్వయంగా చేసిందంట, ఒకసారి టేస్ట్ చేయక్క అని చెప్పేసి ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో నేను ఓన్ డాటర్ ఎలా ఉంటారో అలాగా బిహేవ్ చేస్తానమాట. ఆంటీ కూడా నన్ను బాగా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటారు. ఇలా అభిమానంతో చూసే వాళ్ళ కోసం వెళ్ళినా తప్పలేదనిపిస్తుంది. తనకు రీసెంట్గా పాప పుట్టిందనమాట, తనతోటే పాట పాడుతూ వీడియో చేస్తూ ఉంది. సరే అనేసి క్యాప్చర్ చేశాను. చాలా క్యూట్గా ఉంది పాప. తనకు 5th మంత్ రన్ అవుతుంది. తను రేపు ఎల్లుండి వెళ్ళాలన్నమాట పుట్టి వాళ్ళ అత్తగారింటికి. అందుకే